న్యూస్ అలర్ట్స్. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలు వదిలింది వైఎస్సార్సీపీకి చెందిన వారేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పడవలు వదిలిపెట్టి తెలియనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. అక్కడికి వచ్చినవి అక్రమ ఇసుక వ్యాపారం చేసిన పడవలేనని చెప్పారు. ఏలూరులో కొల్లేరు, తమ్మిలేరు వరద బాధితులు రైతులతో ముఖాముఖి నిర్వహించిన సీఎం అనంతరం మాట్లాడారు. విజయవాడలో సాధారణ పరిస్థితులు రావడానికి 10 రోజులు పట్టిందన్నారు. బుడమేరు గన్లు పూడ్చడానికి ఒక యుద్దమే చేశామని పేర్కొన్నారు. ఆర్మీ వాళ్లే తమ వల్ల కాదని చేతులెత్తేశారని, మంత్రులు దగ్గరుండి గన్లు పూడ్చించారని చెప్పారు. మళ్లీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టేస్తే కొట్టుకొని పోతుంది, ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది. అలాంటప్పుడు దగ్గర 100 టన్నులు ఒక రాళ్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం. అక్కడ కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు, మా వల్ల కూడా కావలేదు, మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులెత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు. దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, రామానాయుడు కూడా అభినందిస్తున్నా. ఇంకో పక్కన మీరు చూశారు, ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాంటిది 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం. అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది? కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు. ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో పాల్గొన్నారు. తమ నివాసానికి విచ్చేసిన ప్రధానికి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, ఆయన అర్ధాంగి కల్పనాదాస్ సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ, సీజేఐ కలిసి విఘ్నేశ్వరుడికి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మహారాష్ట సాంప్రదాయ టోపీ ధరించి ప్రత్యేకంగా కనిపించారు. ప్రత్యేక పూజ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రితో పాటు సీజేఐ చంద్రచూడ్ భార్య కూడా ప్రార్థనలు చేశారు. ఇక దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. ఈ నెల 7న వినాయక చవితితో ప్రారంభమైన 10 రోజుల గణపతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కాగా మహారాష్టలో ఈ గణపతి వేడుకలు ఇంకా ఘనంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఇక్కడ గణేష్ పూజ చాలా ఉత్సాహంగా జరుపుకునే ప్రధాన పండుగ. యాదృచ్ఛికంగా చంద్రచూడ్ మహారాష్టకు చెందినవారు. ముంబైలో జన్మించిన చంద్రచూడ్ తన ప్రారంభ జీవితంలో ఎక్కువ భాగం మహారాష్టలోనే గడిపారు. అక్కడే ఆయన న్యాయరంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవాలు నిర్వహించాలని డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులకు మహారాష్ట ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా గ్రేటర్ ముంబైలో 15,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. అలాగే పక్కనే ఉన్న థానే కమిషనరేట్ ప్రాంతంలో 6,000 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 2025 మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 4,000 మెగావాట్ల
విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం భూమిని ఇచ్చిన వారిని మనం గౌరవించాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు అర్హులైన వారికి శిక్షణను ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. భూ నిర్వాసితులకు సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించాలన్నారు. మార్చి నాటికి 4000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేలా పనిచేయాలని, ఇందుకు అవసరమైన శ్రామికులను పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలన్నారు. ప్లాంట్ నుంచి దామరచర్ల వరకు బొగ్గు రవాణా, ఇతర అవసరాల కోసం నిర్మిస్తున్న 4 లేన్ ప్రత్యేక రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. జరిగినటువంటి సమావేశ దృష్టి కూడా తీసుకుని రావట్లేదు. వీరి ఆలోచనలన్నింటినీ పరిగణలో తీసుకొని ఆనాడు ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆ మాటని తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో ఒక జాతీయ ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రాజెక్టుకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా త్యాగదనులే. అటువంటి త్యాగదనుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ గౌరవించుకోవటం మనందరి బాధ్యత. కాబట్టి తప్పనిసరిగా ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరి సంఖ్య లిస్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది. కాబట్టి వారిని సహేతుకంగా లెక్కగట్టి ఆయా కుటుంబాల్లో ఎవరెవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా సిఎండి గారికి, ఈ శాఖకు సంబంధించినటువంటి దీన్ని చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ నుంచే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని ఈ సందర్భంగా ఎన్జిటికి ఆనాడు ఈ ప్రాజెక్టులో ఉపయోగించేటువంటి కోల్లో దేశీయంగా ఇండిజీనియస్గా దొరికేటువంటి కోల్ 50%, ఇంపోర్టెడ్ కోల్ 50% వాడతామని చెప్పి దాన్ని ఎన్జిటి సబ్మిట్ చేసి ఆ రోజు వాళ్ళు క్లియర్ తీసుకోవడం జరిగింది. కాలక్రమేణా ఆ నిర్ణయాన్ని మార్చుకొని పూర్తిగా దేశీయ బొగ్గునే వాడుతున్నామని ముందుకు పోవటం వల్ల ఇచ్చినటువంటి క్లియరెన్స్ కొద్దిమంది పర్యావరణవేత్తలు ఎన్జిటి వెళ్ళటం వల్ల దాన్ని సస్పెండ్ పెట్టుకుంది. అలా సస్పెండ్ పెట్టిన దాన్ని తిరిగి మళ్ళీ వెంటనే వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి ఉంటే ఇంత ఆలస్యం అయి ఉండేది కాదు. మా ప్రభుత్వం రాగానే దీనికి సంబంధించిన రివ్యూ మొదలుపెట్టి వెంటనే దీనికి సంబంధించిన ఎందుకు ఆగింది అనేటువంటి గుంటూరు జైల్లో ఉన్న నందిగాం సురేష్ ను జగన్ కలవడం పట్ల కూటమి మంత్రులు తీవ్రస్థాయిలో దుజమెత్తారు. తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇదే అంశంపై స్పందించారు. ఇవాళ ఒక నేరస్తుడిని మరో నేరస్తుడు కలిశారని, వారు ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారని నిమ్మల సెటైర్ వేశారు. ఈ రాష్ట్రం కష్టాల గురించి కానీ, ప్రజల ఇబ్బందుల గురించి కానీ కనీస సమయం కేటాయించేందుకు ఆ నేరస్తులకు తీరిక లేదని విమర్శించారు. జైల్లో ఉన్న ముద్దాయిని కలిసేందుకు రావడమే కాకుండా జైలు బయటకొచ్చి బుడమేరుపై అబద్దాలు వల్లెవేస్తున్నారని జగన్పై మండిపడ్డారు. ఆ రోజు ఒక్క ఛాన్స్ అని ప్రజలను ఏమార్చి 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదను ఏ విధంగా అయితే లూటీ చేశాడో మళ్లీ ఇవాళ అదే తరహాలో అసత్యాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. పని ఆ యొక్క డైవర్షన్ ఛానల్లో చేయలేదు. నీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క తట్ట మట్టి ఆ బుడమేరులో ఎందుకు పని చేయలేదు? ఒక్క అరబస్తా సిమెంటు ఎందుకు ఆ డైవర్షన్ ఛానల్లో చేయలేదు? అంటే 5 సంవత్సరాల్లో ఏదైతే ఆ బ్యాలెన్స్ పనులు, నువ్వు కొత్తగా నిధులు తీసుకురావక్కర్లా, కొత్తగా శాంక్షన్లు ఇవ్వక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు 80% ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ బుడమేరులో చేశారో ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు నీ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉంటే ఈరోజు ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గంటలు పడి ఉండేవి కాదు కదా. అక్కడ గంటలు పడకుండా ఉంటే ఈరోజు విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా. అంటే ఈ రాళ్ళు ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గంటలు పడి ఉండేవి కాదు కదా. అక్కడ గంటలు పడకుండా ఉంటే ఈరోజు విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా. అంటే ఈ రకంగా విజయవాడ పట్టణాన్ని నీ చేతకాని తనంతో, నీ అసమర్థతో ముంచేసినటువంటి పాపం
నీది కదా, ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నువ్వు బుడమేరు గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఇంకా విచిత్రం ఏంటంటే నేను గత 10 రోజులుగా బుడమేరుకు సంబంధించినటువంటి గండ్లను మరి ఏదైతే పూడ్చేటువంటి ప్రయత్నంలో అక్కడే ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఆ బుడమేరు డైవర్షన్ ఛానల్ మీద కొన్ని బ్రిడ్జెస్ ఇవి కూడా నేను అక్కడ చూడడం జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. దగ్గర దగ్గర ఇటువంటివి 4 బ్రిడ్జిలు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ డైవర్షన్ ఛానల్ 11 కిలోమీటర్లు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి 4 ప్లేసుల్లో ఉదాహరణకు ఒక ఏదైతే ఇక్కడ మీకు బ్రిడ్జిని చూపిస్తూ ఉన్నా, ఇటువంటి 4 బ్రిడ్జిల్లో ఆయన నిర్మాణం చేశాడు. దురదృష్టం ఏంటంటే ఈయన 5 సంవత్సరాల్లో కనీసం ఆ బ్రిడ్జిని వాడుకోవడానికి అటువైపు ఇటువైపు కంకర పెట్టి అప్రోచ్ చేయలేకపోయాడు. కనీసం మట్టేసి అప్రోచ్ కూడా వేయలేకపోయాడు. నువ్వా బుడమేరు గురించి మాట్లాడేది? కట్టినటువంటి బ్రిడ్జిలకు కూడా కనీసం ఒక 10 బళ్ళు మట్టి కూడా పోసి అప్రోచ్ లేనిటువంటి నువ్వు బుడమేరు గురించి, బుడమేరు గండ్ల గురించి మాట్లాడితే ఎట్లా జగన్? ఇది ఎట్లా ప్రజలు నిన్ను క్షమించాలి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తోపు అని అనుకున్నారని, కానీ కేసీఆర్ ను జైల్లో పెట్టడం ఆయనకు సాధ్యం కావడం లేదని కేంద్ర సహాయ మంత్రి బీజేపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షేర్లింగంపల్లిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ సంగతి చూసేవాళ్లమన్నారు. అంకుశం సినిమాలో లాగా కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపించేవారన్నారు. కానీ రేవంత్ రెడ్డికి చేత కావడం లేదన్నారు. ఢిల్లీకి వెళ్లి ఎవరిని పట్టుకోవాలో వారిని పట్టుకుంటే కథ క్లోజ్ అవుతుందన్నారు. ఇలాంటి విషయాల్లో కేసీఆర్ మాత్రం ఆరితేరిన వ్యక్తి అన్నారు. ఎక్కడ ఎవరి జుట్టు పట్టుకోవాలో, ఎక్కడ ఎవరి కాళ్ళు పట్టుకోవాలో కేసీఆర్ కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రసక్తి లేదు, హైయెస్ట్ మెంబర్షిప్ మీరు పక్కా అవుతుంది. అట్లా అని చెప్పి పోయి ఇంట్లో తండ్రి పట్టకం ఇంట్లో పట్టుకోకూడదు. మళ్ళా రేవంత్ తిరుగుడు గల్లీకి గడప గడపకి తిరగాలి. తిరిగి మీ వార్డులో మీ డివిజన్లో మెంబర్షిప్ ఎక్కువ చేస్తే అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఇలా ఎందుకు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్న కొట్లాడింది మనం ఈడ అధికారం మనకు రావాలన్నా, మనకు రావాలన్న అధికారం అవి కొంచెం అంటుపట్టపోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు ఎవరికి వేయాలనుకున్నారు? ప్రజలు మనకే వేయాలనుకున్నారు. కానీ తప్పిపోయి అటు వేసారు. వేసినాక ఏం చేసారు? అప్పుడు అబ్బా ఇది గుద్దాల్సింది గడుగుద్దినారు ఆ ఓటు. ఈ చెయ్యి గుద్దే అదే పెద్ద బస్మాసులు అస్తమే మన మీద కూర్చున్నది. ఆ పువ్వుకిస్తే మంచిగా వికసిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అని ఇప్పుడు బాధపడుతున్నారు. అందుకే బాధపడే 8 మంది ఎంపీలను గెలిపించారు. 8 మంది ఎంపీలు అంటే ఒక్క ఎంపీలో 7 అసెంబ్లీ స్థానాలు తెలుసా? అన్నింటిలో హైయెస్ట్ మెజారిటీ మనదే. కాబట్టి ప్రజలు బాధపడ్డారు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే అరే కొట్టాడిని భారతీయ జనతా పార్టీ కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజల్లో కూడా ఆలోచన ఉండే. కేసీఆర్ ఒక దుర్మార్గుడు, ఒక కుటుంబ పార్టీ అంటే కుటుంబం కోసం మాత్రమే బతుకుతాడు. ఆయన మంచి ఉండాలి, ఆయన బిడ్డ మంచి ఉండాలి, ఆయన కొడుకు మంచి ఉండాలి, ఆయన అల్లుడు మంచి ఉండాలి, ఆయన సడ్డగుడు కొడుకు కూడా ఆయన మంచి ఉండాలి. నేను మంచి ఉండడానికి ఎన్ని అబద్ధాలని ఆడతా, ఎన్ని దుర్మార్గాలని వేస్తా. కాబట్టి నాకు అడ్డవరిగా భారతీయ జనతా పార్టీ నాకు అడ్డున్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీని మొత్తం అనగదొక్కాలని చెప్పి ఇవాళ మన మీద కక్ష కట్టి అనేక మంది కార్యకర్తలు జైల్లో పెట్టినటువంటి దుర్మార్గులు కేసీఆర్. అనేక మంది కార్యకర్తలు నాన్ పేలబుల్ కేసులు పెట్టి రౌడీ షీట్స్ ఓపెన్ చేసి, కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసి మన రౌడీకి అలా జైలుగా ఉన్నటువంటి దుర్మార్గుడు కేసీఆర్. అందుకే ఇష్టపడతా మన కేసీఆర్ రేవంత్ రెడ్డి చేత అవుతలేదన్న, నిజంగా అవుతలేదన్న. నేను రేవంత్ రెడ్డి కోపనుకునే వాస్తవాన్ని నేను అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏముంటుంది ఇక్కడ వస్తుందా? ఢిల్లీ పోయి ఎవ్వరిని పట్టుకోను వాళ్ళని పట్టుకొని ఇది ఇస్తే కథ క్లోజ్. దాని కేసీఆర్ ఆచార్య వ్యక్తి కేసీఆర్. రాహుల్ గాంధీ ఇంకా ఎన్నికల హ్యాంగ్ ఓవర్ నుంచి బయటపడలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా పర్యటనలో దేశం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు.
ప్రధాని కాలేదన్న బాధతో మోడీ మీద అక్కసుతో దేశం మీద విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అసలు రంగు బయటపట్టాలన్నారు. ఎంపీ లక్ష్మణ్ రిజర్వేషన్లు పొందుపర్చిన అంబేద్కర్ ను ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని, సామాజిక పరమైన రిజర్వేషన్లని నెహ్రూ, రాహుల్ గాంధీ వ్యతిరేకించారన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అదే మాట మాట్లాడారని, బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు రద్దు కావని అమిత్ షా స్పష్టం చేశారని, భారత వ్యతిరేకి అయిన సెనేటర్ను రాహుల్ గాంధీ కలిశారని అన్నారు ఎంపీ లక్ష్మణ్. స్వేచ్ఛగా స్వతంత్రంగా వారికి నచ్చిన పార్టీకి నాయకునికి ఓటేసి వారు తమ యొక్క ప్రజాస్వామ్య హక్కును వినియోగం చేసుకుంటే, కాంగ్రెస్ ఓడిపోయినంత మాత్రాన ఇవాళ ప్రజాస్వామ్యమే లేదని, ఈ రకంగా దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా కనీసం ఇవాళ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతిపక్ష నాయకుని హోదాలో నీది మొదటి పర్యటన, ఈ రకంగా మీరు మాట్లాడడం చూస్తూ ఉంటే, మన ఎన్నికల్లో ఏ ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారం చేసి అక్కడక్కడ కొద్దిగా లబ్ధి పొందితే పొంది ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తానని, రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పి ఏ విషయ ప్రచారం అయితే మీరు చేశారో, ఇవాళ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అమెరికాలో చూస్తూ ఉంటే ఇవాళ చాలా స్పష్టమవుతుంది. రాహుల్ గాంధీ అసలు రంగు బయట పెట్టాడు. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పకనే చెబుతూ, కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఆ రోజులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తామని మేము ఆలోచన చేస్తున్నామని చెప్తుంటే, ఇది కాంగ్రెస్ యొక్క నైజం. రాహుల్ గాంధీ తన మనసులోని మాట బయటపెట్టి ఇవాళ రిజర్వేషన్లు రద్దుకు ఏ రకంగా తెరలేపుతున్నారో ఇవాళ కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ప్రధానమంత్రి హోదాలోనే ఆ రోజు కులాల పేరు మీద రిజర్వేషన్లు వారు విభేదించారు. అందుకనే వారు అంబేద్కర్ గారి మీద వారికి ఉన్నటువంటి అక్కసు, రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు పొందుపరిచినటువంటి అంబేద్కర్ గారిని ఓడించిన చరిత్ర ఇదే కాంగ్రెస్ పార్టీది. ఆ రకంగా నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకు కూడా మండల్ కమిషను విభేదించి పార్లమెంట్లో వ్యతిరేకం చేసింది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని 70 ఏళ్లు పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 70 ఏళ్లు ఆపై వయసు కలిగిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప మానవతా దృక్పథంతో కూడుకుందన్నారు. తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది కలుగుతుందని మంత్రి తెలిపారు. వారి సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుందని వెల్లడించారు. ईयर्स से ज़्यादा के जो हमारे सीनियर सिटीजन्स हैं उनको यूनिवर्सल हेल्थ कवरेज आयुष्मान भारत पीएम जन आरोग्य योजना में कवर करने का फैसला लिया गया है। ये बहुत बड़ा फैसला है। इस फैसले में एक बड़ी मानवतावादी सोच है, बहुत ही एक ह्यूमैनिटेरियन थिंकिंग है और माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने जो कमिटमेंट दिया था वो कमिटमेंट आज डिलीवर किया है, उस कमिटमेंट को फुलफिल किया है। प्रधानमंत्री जी ने कहा था कि 70 वर्ष की आयु के ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा और 70 साल के ऊपर के हर बुजुर्ग, चाहे वो गरीब हो, चाहे मध्यम वर्ग के हो, चाहे उच्च मध्यम वर्ग के हो, ये नया दायरा होगा जिनको 5 लाख रुपए तक के मुफ्त इलाज की सुविधा मिलेगी। आज ये स्कीम प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में कैबिनेट ने अप्रूव की और इससे देश में करीब 4.5 करोड़ फैमिलीज, जिसमें करीब 6 करोड़ सीनियर सिटीजन्स कवर होंगे, ये नए एडिशनल इसमें जुड़ेंगे।
आप सब जानते हैं कि आयुष्मान भारत विश्व की सबसे बड़ी हेल्थ एश्योरेंस स्कीम है। इतनी विशाल स्कीम जिसमें करीब 12 करोड़ 30 लाख फैमिलीज कवर्ड हैं और देश भर में जहां पर भी आप जाके आयुष्मान के लाभार्थियों से अगर मिलेंगे तो वो कितना బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని, అప్పట్లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు గెలిచినప్పుడు ఎంతమందిని మీ పార్టీలోకి లాక్కున్నారో గుర్తు తెచ్చుకోండి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఈ బుద్ధి ఏమైంది? టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్న విషయం మర్చిపోయారా? ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చిన విషయం గుర్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఓ 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే ఏదో అన్యాయం జరిగినట్లు గగ్గోలు పెడుతున్నారని, ఇది మొదలుపెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఎవరు చేసిన పాపం వాళ్ళకి ఖచ్చితంగా తిరిగి తగులుతుందంటే ఇదేనని, తప్పు చేసినోడికి కొంచెం ఖుషీగా ఉంటది కానీ బాధపడ్డోడు అది మర్చిపోడని గుర్తు చేశారు. సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ ఎన్నడూ కూడా మతతత్వ పార్టీలతోటి కాంప్రమైజ్ కాలేదు. మేము తప్పనిసరిగా అందరినీ సమానంగా, సిక్కులు కానీ, జైన్లు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ అందరికీ సమానంగా చూడడానికే మా ముఖ్య ఉద్దేశం. ఏదైనా సాకలి ఐలేమకు సరి అయిన గౌరవం, మంచి నాటకం పెట్టారు. ఏ విధంగా ఆమె భూమి భుక్తి అనే నినాదంతో కొట్లాడిందో ఆ రోజులలో కొట్లాడడం అంటే మామూలు వాడదు. 1940 to 44 4 కష్టపడ్డది ఆ తల్లికి సరి అయిన న్యాయం చేశారు. కాబట్టి నేను ఒక సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా నల్గొండలో ఆ 8 మంది ఏదైతే చనిపోయిన ప్రాంతంలో అది స్కూల్లోనే చంపిండ్రు. స్కూల్కి వచ్చి ఆ స్కూల్లోనే కలెక్టర్ తోటి మాట్లాడి అక్కడ భూమి పూజ చేసి ఎంత తొందరగా అయితే సమాధి కట్టిస్తే ఆ సమాధికి తప్పనిసరిగా అందరు రావాలి. సమాధిని వచ్చే తరం వారు తెలుసుకోవాలి. దేశభక్తులు అంటే ఆ రోజులలో స్వాతంత్రం గురించి పోట్లాడకుండా వచ్చు కొన్ని ప్రాణాలు అర్పించింది. జాతీయ జెండా ఎగిరి ఇవాళ ఓల్డ్ సిటీలో కూడా ఏది మొన్న 15th ఆగస్ట్ కానీ 20 ప్రతి ఒక్కరు కూడా జెండా పట్టుకొని వెళ్తున్నారు. ఇంతకుముందు జెండా లేదు. ఏది అందరికి కూడా దేశభక్తి అయింది. ఆ దేశభక్తి పెరుగుతుంది అనే ఉద్దేశంతో విడదీయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ అని చెప్తూ మీ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా తప్పనిసరిగా దీన్ని హైలైట్ చేయాలి. అదేవిధంగా అమిత్ షాని అడుగుతున్నా, ఎవడెవడు ఫోన్ చేసిండో వాళ్ళ పేర్లు అయితే చెప్పురా బాబు, చేసిండా లేదా? ఆనాడు కమ్యూనిస్టులు, ఆనాడు గెలిచిన ఎంపీ రెడ్డి గారు, అదేవిధంగా అందరూ కూడా దానికి ఏది ఈ సాయుధ పోరాటం చేశారు. వాళ్ళే నిజమైన నాయకులు. వీళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు ఇలా ముందుకు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి బహిరంగ సభ పెడతారట. ఇది మంచిది కాదు. దీనివల్ల మళ్ళా రెచ్చగొట్టడానికే ప్రయత్నం చేస్తున్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. क्या बोल పూటకో పార్టీ మార్చే దానం నాగేందర్ బిచ్చగాడు, చీటరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ కేపీ వివేకానందతో కలిసి వెళ్లి ఆయన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కోరారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు వస్తాయని భయపడుతున్నారన్నారు. తీర్పును అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు 4 వారాల సమయం ఇచ్చిందని గుర్తు చేశారు. చర్యలు తీసుకోకుంటే సుమోటోగా కేసు స్వీకరిస్తామని హైకోర్టు చెప్పిన విషయాన్ని నరసింహాచార్యులకు వివరించారు. ఆలస్యం చేయకుండా తక్షణమే వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు గజ 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 వణుకుతున్నారు. షేక్ వచ్చేసింది బాడీలా. గజ గజ అంటే గజ గజ. ఒక ఎమ్మెల్యే ఒకడు మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు, ఇంకో ఎమ్మెల్యే ఇంకోడు మాట్లాడతాడు. ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడింది స్టేట్మెంట్ ఆంధ్రజ్యోతిలో నేను చూసిన. బీఆర్ఎస్ పార్టీ అట బిచ్చగాలన్నమాట. మిస్టర్ దానం నాగేందర్ సాబ్, బిచ్చగానివి నువ్వు, అది మేమన్నే. మీ ముఖ్యమంత్రి
నువ్వు బిచ్చగానివి దివాన్ షా బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావు అని అన్నది మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బిచ్చగాను అనేది నువ్వు మేం కాదు కదా. పూటకో పార్టీ పూటకో మాట ఉండటోనివి నువ్వు కదా. కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ పోయినావు, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు, మళ్ళీ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినావు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోయినావు. యు ఆర్ నేమ్డ్ యాజ్ అ చీటర్ ఆఫ్ హైదరాబాద్. నీకంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నావు. మొన్న ఈ పార్టీలో చీట్ చేసి పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్గా చేస్తే ప్రజలు నీకు బుద్ధి చెప్పిర్రు. రేపు నువ్వు ఎమ్మెల్యేగా కాదు మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు. గ్యారెంటీ నాగేందర్ రాసి పెట్టుకో అని చెప్తా ఉన్నాను. ఇక కడియం శ్రీహరి మాట్లాడిండు. 2వ బెంచ్ ఉన్నదట, 3వ బెంచ్ ఉంటుందట. అరే మీకు సిగ్గులు శరాలు లేవా? నేను అడుగుతున్నా పార్టీలు మారిన వాళ్ళకి లేవా? మీకు సిగ్గు శరము లజ్జ మానం ఇజ్జత్ లేని వాళ్ళ మీరు మొగోళ్ళే కదా, పెద్ద పిగుడుగాలే కదా మీరంతా. మరి మీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్ రాదు, ప్రజలు జవాబు చెప్తారు కదా. కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు. ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని, నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు. ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు. ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు పోయి కండవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ. గిదా అని క్యారెక్టర్. యు ఆర్ అ చీటర్, యు ఆర్ అ క్యారెక్టర్లెస్ ఫెలో. నీకు క్యారెక్టరే లేదు. తెలంగాణ వ్యాప్తంగా వినాయక నవరాత్రి వేడుకల సందడి కొనసాగుతోంది. వివిధ రూపాల్లో కొలువైన గణపతికి భక్తి శ్రద్దలతో పూజలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 80 కిలోల గవ్వలతో వినాయకుడిని తయారు చేశారు. మండపంలో గణపతి చుట్టూ 3 వైపులా మరో 1101 మట్టి వినాయకులను ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుత్ కాంతుల మధ్య వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.